వెల్కమ్ టు గాయు టాక్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినా కదా నెక్స్ట్ లాంగ్ వీడియోస్ ఏంటి అని. సో ఈ వీడియో అయితే నాని బైక్ గురించి అనమాట. నానికి ముందు ఒక బైక్ ఉండే, అది రీసెంట్గా ఖరాబ్ అయిపోయింది. దానిని ఎంత వాడాలో అంతకంటే ఎక్కువనే వాడిండు. సో దాంతో అయితే మేము చాలా స్ట్రగుల్ అయినాం. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తుంటే సడన్గా రోడ్ మధ్యలో ఆగిపోతుండే. అది వీక్లో ఒక 4-5 టైమ్స్ అయినా అవుతుండే అట్లా. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక మేము ఆ బైక్ని వాడాల్సి వచ్చింది కొన్ని మంత్స్. మీరు మా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేము ఆల్రెడీ షార్ట్స్ పెట్టినాం కాబట్టి. అండ్ మా ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ అంటే నాని బైక్ వీడియోకే. మేము ఫస్ట్ ట్రయల్ చేయడానికి వెళ్ళినాం అనమాట. ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే ఆన్ ది వేలో ఉప్పల్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ట్రయల్స్ చేద్దామన్న నాని. సో ఆ ట్రయల్ వీడియోస్ మేము ఫస్ట్ షార్ట్స్ లో పోస్ట్ చేసినాం అనమాట. అప్పుడు మేము ఏం టైటిల్ పెట్టినామంటే విచ్ బైక్ డూ యూ ప్రిఫర్ అని పెట్టినాం. సో మాకైతే చాలా మంది ఒకటే నేమ్ కమెంట్ చేసిండ్రు. అదేందో కూడా మేము నెక్స్ట్ వీడియోలోనే చెప్తాం. ఆ రోజు ట్రయల్స్ చేయడం చాలా మంచిదైంది అనిపించింది. సో కొంతవరకు లుక్స్ చూసుకొని ఫేవరెట్ బైక్ అనుకోవచ్చు, బట్ లుక్స్ మంచిగా ఉన్నది కంఫర్ట్ మంచిగా ఉండకపోవచ్చు, కంఫర్ట్ ఉన్నదానికి లుక్స్ మంచిగా ఉండకపోవచ్చు. సో నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే, మీకు ఎంత ఫేవరెట్ బైక్ అయినా కూడా మీరు ఒకసారి అన్ని ట్రై చేసి చూడండి. సో దట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏ బైక్ ఎట్లా ఉంది అండ్ సీటింగ్ పొజిషన్ అండ్ హ్యాండిల్ పొజిషన్ మొత్తం. ఇంకా మేమైతే ట్రయల్స్ అయిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మాకు కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకోవాలని. నానికి ఉన్న వన్ అండ్ ఓన్లీ బైక్ అయితే యమహా ఎఫ్జెడ్. నాని ఆ బైక్ తీసుకొని 10 years అవుతుంది. యాక్చువల్ గా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే నానిది ఎఫ్జెడ్ బైక్ ఖరాబ్ అయింది అనమాట. ఆ టైంలోనే న్యూ బైక్ తీసుకోవాలి, కానీ నానికి అంత ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకంటే ఈ బైక్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా దాన్ని అక్కడనే పక్కన పెట్టి అట్లనే రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు కొన్ని రోజులు. ఇంకా తర్వాత ఆలోచించుకున్నాడు, నానియే స్టార్ట్ చేసిండు అనమాట దాన్ని రిపేర్ చేయడం. రిపేర్ అంటే నార్మల్గా బ్రేక్లు అవి హ్యాండిల్ అట్లాంటి దగ్గర కాదు. ఆ బైక్ అయితే మెయిన్ ఇంజన్ లో ఖరాబ్ అయింది. సో ఇంకా ఇంజన్ మొత్తం విప్పేసిండు, బైక్ ని మొత్తం పార్ట్స్ విప్పేసి ఆ బైక్ లోంచి ఇంజన్ మొత్తం బయటకు తీసి రిపేర్ చేసిండు. అక్కడక్కడ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటా దాన్ని ఒక 5-6 days లో అయితే మొత్తం కంప్లీట్ చేసిండు. ఆ టైంలో మాకు యూట్యూబ్ ఛానల్ లేకుండే, బట్ నేను నార్మల్గా చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసి పెట్టుకున్నా, వెతికినా దొరికితే పెడదామని, కానీ నాకు దొరకలేదు. సో నాని బీటెక్ లో మెకానికల్ ఇంజనీర్ అనమాట, అందుకే తనకు కొంచెం నాలెడ్జ్ ఉంది అండ్ బైక్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఆ రెండు అట్లా కలిసి వచ్చినాయి కాబట్టి అప్పుడు బైక్ ని రిపేర్ చేసుకున్నాడు. రిపేర్ చేసిన వెంటనే సెట్ అయిందా అంటే లేదు, కానీ స్టార్ట్ అయింది. బట్ సైలెన్సర్ లోంచి బ్లాక్ స్మోక్ వస్తుండే, అది ఒక 2-3 days అట్లా వచ్చింది అంతే. తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది. ఆ బైక్ ఖరాబ్ అయినప్పుడు మేము యమహా షోరూమ్ కి తీసుకొని పోయినాం. అయితే వాళ్ళు రిపేర్ చేయడానికి 20,000 అవుతుంది అన్నారు. ఇంకా 20,000 అనే వరకు నాని అయితే ఒప్పుకోలేదు. తీసుకొచ్చి తనే చేసుకున్నాడు. అది మొత్తం 6-7K లో అయ్యింది. ఆ రిపేర్ చేసిన ఒక 1.5 year 2 years తర్వాత మళ్ళీ నాని బైక్ అయితే ఖరాబ్ అయింది. ఇంకప్పుడు నానికి మళ్ళీ రిపేర్ చేసే ఓపిక లేకుండే, ఓపిక ఉన్నా కూడా టైం లేకుండే. సో ఇంక ఇదే రైట్ టైం అనిపించింది బైక్ తీసుకోవడానికి. మేము బైక్ ట్రైల్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఆ రెస్పాన్స్ చూసి మాకు అర్థమైంది వీటి మీద లాంగ్ వీడియోస్ కూడా చేయాలని. ఎందుకంటే ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చినాయి. సో చాలా క్వైరీస్ అడిగాను అనమాట అందులో. అవన్నీ చెప్పాలంటే షార్ట్ వీడియోలో అవ్వదు కదా, మేము చెప్పినాం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తామని. సో బైక్ ఆర్డర్ పెట్టినప్పటి నుంచి మేము లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ రెండూ తీసుకున్నాం. అప్పుడే మేము యూట్యూబ్ బిగినర్స్ అనమాట, మాకు అంత నాలెడ్జ్ లేకుండే. చాలా వీడియోస్ చూసినాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే బ్యాకప్ కంటెంట్ క్రియేట్ చేసి పెట్టుకోవాలన్నారు. సో మేము అట్లనే బ్యాకప్ కంటెంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. కాకపోతే వీడియోస్ అప్లోడ్ చేసే టైంకి మాకు స్టోరేజ్ ఇష్యూ వచ్చిందనమాట. సో అది మాకు సార్ట్అవుట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో అందుకే అప్పుడు అప్లోడ్ చేయలేకపోయినాం, ఇప్పుడు చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా షార్ట్స్ చూడకపోయి ఉంటే మీకు ఈ వీడియో ఇదే ఫస్ట్ వీడియో లాగా అనిపించవచ్చు. అండ్ షార్ట్స్ చూసే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో నాని బైక్ ట్రైల్ వీడియోస్ అయితే ఉప్పల్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో చేసినామని చెప్పినా కదా. అయితే అవి చేసిన తర్వాత పక్కనే ట్రయంఫ్ షోరూమ్ ఉంటుంది, ఎవరికైనా ఐడియా ఉండొచ్చు. సో ట్రయంఫ్ కి కూడా పోయి అక్కడ కూడా బైక్స్ అన్ని ట్రై చేసిండు నాని. ఈ ట్రయల్స్ అయిన తర్వాత మేము టైం తీసుకున్నాం అన్నాం కదా, ఆ టైంలో అయితే ట్రయంఫ్ ని వదులుకున్నాడు. ఎందుకంటే ట్రయంఫ్ కి సర్వీస్ సెంటర్స్ చాలా తక్కువ అంట అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అంట. ఇంకా అందుకే డ్రాప్ అయ్యాడు. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే అట్లా కాదు కదా, చాలా సర్వీస్ సెంటర్స్ ఉంటే ప్రాబ్లమే ఉండదు. అండ్ నానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇష్టం. అండ్ మీ మోడల్ ఇవ్వడానికి వచ్చింది మాత్రం వనస్థలిపురం టారస్ షోరూమ్ ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చినాం అనమాట. అక్కడ శ్రీకాంత్ అని ఒక పర్సన్ ఉంటారు. సో ఆయన మాకు అప్రోచ్ అయ్యిండు. సో మాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో మనం డౌన్ పేమెంట్ కట్టుకుంటే దాన్ని బట్టి ఈఎంఐ కూడా ఉంటుంది, అది మనం ఈఎస్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని నానితో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. అండ్ బైక్ అయితే నా నేమ్ మీద తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ నాని నేమ్ మీద 2 vehicles ఉన్నాయన్నమాట. సో ఇంతవరకు వెహికల్ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళ నేమ్ మీద తీసుకుంటే
చేసుకుంటే కొంచెం అమౌంట్ ఏమో తగ్గుతుందంట కదా. సో అట్లని నా నేమ్ మీద అనుకున్నాం. అండ్ ఇంకొక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయినా, అదేంటంటే యాక్చువల్గా నేను ఈ బైక్ నానికి సర్ప్రైజ్గా ఇద్దాం అనుకున్నా. నార్మల్గా చిన్న చిన్న థింగ్స్ కానీ గోల్డ్ అని ఇంకేమైనా గిఫ్ట్స్ అయితే సర్ప్రైజ్ లాగా ఈజీగా ఇవ్వచ్చు. బట్ బాయ్స్ కి బైక్ సర్ప్రైజ్ లాగా ఇవ్వడం చాలా కష్టం. ఎవరిదో ఒకటి హెల్ప్ ఉండాలి కదా. నాకు మా బ్రదర్ అండ్ చైతన్య ఇద్దరు ఉన్నారు హెల్ప్ చేయడానికి, కానీ నానికి తెలియకుండా నేను ఇవన్నీ చేయలేను. సో నాకు కొంచెం కష్టం అనిపించింది. ఇక నానికే చెప్పేసిన. నానికి చెప్తే కొంచెం అన్నీ ఆలోచించుకొని నానికి నచ్చిన బైక్ తీసుకుంటాడు కదా అని చెప్పి నానికి చెప్పేసిన. బైక్ ఆర్డర్ పెట్టడానికి అయితే నేను, నాని అండ్ చైతన్య కూడా వచ్చిండు. సో మేమైతే ఇప్పుడు బుకింగ్ చేసుకుంటున్నాం కాబట్టి బుకింగ్ చేయాలంటే 10,000 పే చేయాలంట. సో ఇక్కడ నాని అదే పేమెంట్ చేస్తున్నాడు 10,000. అయితే మాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉండే, బుకింగ్ అయిపోయిన తర్వాత కలర్ కానీ మోడల్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే అవుతుందా అని. వాళ్ళు ఏమన్నారంటే మీకు నచ్చకపోతే చేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే సర్టెన్ టైం ఉంటుంది, అది ఒక 10 or 15 days లోపలనే చెప్పాలి అని అన్నారు. ఎందుకంటే బైక్ డెలివరీకి 1.5 month or 2 months పడుతుంది అని చెప్పారు. సో ఈ 10-15 days లోపల చెప్తే వాళ్ళు చేంజ్ చేస్తారంట. సో ఈ డౌట్ మాకు ఎందుకు వచ్చిందంటే నానికి నాకు కలర్స్ దగ్గర డిస్కషన్ ఉండే. సో అందుకే ఇది ముందే అడిగి తెలుసుకున్నాం ఒకవేళ చేంజ్ చేసుకుంటే అవుతుందా అని. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. నాని యమహా ఎఫ్జెడ్ బైక్ రిపేర్ వీడియోస్ ఉన్నాయని చెప్పినా కదా, అవి ఎక్కడున్నాయో తెలియదు, బట్ దొరికితే నేను పక్కా నెక్స్ట్ వీడియోలో క్లిప్స్ యాడ్ చేస్తా. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవబోతుంది. దీని తర్వాత వీడియో అయితే బైక్ డెలివరీదే. ఈ లోపు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఏం బైక్ ఆర్డర్ పెట్టినామో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.